చాలా మంది ఇలా కామెంట్స్ లోని థార్ రాక్స్ ఛాలెంజ్ అప్డేట్ గురించి అడుగుతున్నారు అనమాట. హలో ఎవ్రీవన్, ఎప్పటిలాగే షాప్ 11:30కి ఉదయం ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన వెంటనే షాప్ లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని కొన్ని వీడియో షాట్స్ అయితే తీసాను. ఈవినింగ్ టైం అవుతున్న కొద్ది కస్టమర్స్ అయితే అలా క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారనమాట మన షాప్ లోని రామెన్ కోసం. అండ్ మనలో సబ్స్క్రైబర్ కార్తీక్ మాసం కదన్నా వెజ్ రామెన్ దొరుకుతుందా మీ దగ్గర అని అడిగారు అనమాట. లిటరల్లీ ఇతర పాత్రలో మేము తయారు చేసేది ప్యూర్ వెజ్ రామెన్. కార్తీక్ మాసం అయినా కూడా ఇంట్లో తెలియకుండా చాలా మంది చికెన్ రామెన్ ఎగ్ రామెన్ అయితే తింటున్నారు అనమాట. ఈ ఎగ్ రామెన్ చికెన్ రామెన్ కూడా ఒక కస్టమర్ కే ఇస్తున్నాము. పిల్లలు భయపడకండి, నేను ప్రామిస్ చేశాను కదా మీ ఫేస్ రివీల్ చేయలే. నిజం చెప్పాలంటే ఈ కార్తీక్ మాసం చాలా రెస్టారెంట్స్ కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి అయితే బాగా ఎఫెక్ట్ పడింది అనమాట. మాకు కూడా అలాగే ఎఫెక్ట్ పడింది. నిన్న పౌర్ణమి రోజు అయితే చాలా డల్ గా వెళ్ళింది అనమాట షాప్. మన షాప్ లోని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మోమోస్ రోల్స్ మాత్రం కొద్దిగా వెళ్తున్నాయి అనమాట అలాగా. అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ నాతో ఫోటో కూడా దిగారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, థార్ రాక్స్ అప్డేట్ కోసం నేనైతే ఒక లాంగ్ వీడియో చేశానండి. చాలా మంది లాంగ్ వీడియోస్ చూడరు కాబట్టి ఆ వీడియో కోసం మీకు అప్డేట్ లేదు. మీ అందరికీ తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, థార్ రాక్స్ ఛాలెంజ్ లో నేను ఫెయిల్ అయ్యాను. కానీ ఆ థార్ రాక్స్ ఛాలెంజ్ చేయడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మరొక ఛాలెంజ్ తో త్వరలో మీ ముందుంటా.